హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అవాంఛిత గర్భధారణకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇష్టం లేకుండా గర్భం కొనసాగింపుపై ఏ మహిళను ఒత్తిడి చేయలేమని స్పష్టం చేసింది. మైనర్గా ఉన్నప్పుడు గర్భం దాల్చిన ఓ అమ్మాయికి గర్భిణిని వైద్యపరంగా తొలగించేందుకు కోర్టు అనుమతిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఆమె కేసు గర్భ విచ్ఛేదం నిరాకరిస్తూ బాంబే హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు తాజాగా పక్కన పెట్టింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు గర్భధారణకు గర్భిణీ నిర్ణయాన్ని ప్రాధాన్యం ఇవ్వాలని, గర్భధారణ కొనసాగింపుపై అయిష్టతకు వ్యక్తం చేసే పరిస్థితులు ఆమె స్వేచ్ఛకు వదిలేయాలని సూచించింది. ముఖ్యంగా పిండం కూడా ఒక ప్రాణమే కాబట్టి ఎటువంటి మార్గం లేదని తెలపడం జరిగింది. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్ట ప్రకారంగా గడువు ముగియడంతో గర్భ విచ్ఛేదిక అనేక సందర్భాలు జరుగుతున్నాయని గుర్తు చేసింది. ఇటువంటి సందర్భాల్లో బాధితులు ఎక్కడ వెళ్తారని కోర్టు ప్రశ్నించింది. నకిలీ అనధికార వైద్యుల దగ్గరికి వెళ్తే ప్రమాదం అని చెప్పడం జరిగింది. అందుకోసం గర్భధారణకు అనుమతించిన అమ్మాయికి వైద్యులు ఎటువంటి ప్రాణ నష్టం లేదని నివేదిక ఇచ్చిన పరిగణలో తీసుకొని ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. సరే, ఉంటాం ఫ్రెండ్స్. ఈరోజు బాధితుకు అవాంఛిత గర్భధారణ కోసం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య తొంకుతారన్నమాట. బాధితుకు ఇష్టమిలుకోకుండా గర్భం మందవాలి తీసేదన కుదరందరికిచ్చి మన ఒత్తిడి తొంగడానికి ఇల్లు అనమాట. మైనర్గా మత్తస్కే గర్భం దాల్చిన వాళ్ళ గర్భిణిని వైద్యపరంగా తొలగించవచ్చు అందరికిచ్చి కోర్టు అనుమతిస్తూ ఈ వ్యాఖ్య తొంకుతానమాట. ఇద్దు పోస్టులో బాంబే హైకోర్టు నాకు ఆశ్రయిస్కటి బాంబే హైకోర్టు నిరాకరిస్తామట. బాధానికికు మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టకు గడువు ముగిసేందుకు బాంబే హైకోర్టు నిరాకరిస్తుంది కాబట్టి ఇది సుప్రీంకోర్టు దాకా వస్తానమాట. సుప్రీంకోర్టు గర్భిణికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఒకవేళ గర్భధారణ మందనానికి అయిష్టతకు మాకొద్దు అనిపించి అయిష్టతకు గురతకు మాత్రం ఆమె స్వేచ్ఛకు వదిలేదోళ్ళందరికి ఇచ్చి కెత్తడం జరుగుతుంది. ఇందులో పిండం కూడా ఒక ప్రాణమే కాబట్టి దానికి ఎటువంటి మార్గం ఇల్లు కాబట్టి ఈ తీర్పు ఇస్తానమాట. సరే, మంతం ఫ్రెండ్స్.